వాచ్ మర్చిపోయాను, పర్స్ మర్చిపోయాను. హాయ్ గైస్, మన ఐడియా వచ్చేసింది. ఫేమస్ సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ గారిని మీట్ అవ్వబోతున్నా. బీచ్కి వచ్చాం. ఫాలోవర్ అంట, పేజ్ ఫాలోవర్. ఇంతకుముందు ఇన్స్టాలో చూసాడంట. 4 ఎద్దులు చంపాడయ్యా నా కళ్ళ ముందు. Girl with the leg not working from waist below. హలో మామస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఇప్పుడు గోవా ఫిలిం ఫెస్టివల్కి వెళ్తున్నాము. సో ఇది ఫ్లైట్లోనే వెళ్ళాలని లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్ళినప్పుడు అనుకున్నా. మేము లోపలికి వచ్చేసాం ఆల్రెడీ. మేము వెళ్ళబోయే ఫ్లైట్ 91. ఇవే బోర్డింగ్ పాసెస్ అనమాట, వచ్చేసాయి. నాదే సో దీన్ని తీసుకొని వెళ్ళిపోవడమే భయ్యా. ఇంకా ఇది నా సామాన్ అంతా లైన్లో చెక్ చేస్తున్నారు. అరే ఏంద్రా ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ ఎంత ఉంది. సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది అనమాట. ఇంత సామాన్ తీసాను నేను. ఆ సామాన్ చూసి షాక్ అనమాట. అవన్నీ తీసి పెట్టేలోపు డోర్ తెరిపోయింది. మళ్ళీ వాచ్ మర్చిపోయాను, పర్స్ మర్చిపోయాను. డబుల్ పెద్ద లైన్ క్రియేట్ అయిపోయింది. ఏం టార్చర్. మా ఆధార్ కార్డు మర్చిపోయాము అక్కడే. ఇప్పుడే తెలిసింది. నువ్వు తీసుకున్నావా? డంప్ అయితే మనం తిరిగి వస్తాం ఆ గోవా నుండి. అసలు మన ఫేవరెట్ విండో సీట్. ఫేవరెట్ అంటే డ్రీమ్ విండో సీట్ అనమాట. సిక్నెస్ బ్యాగ్ అంట. సో మనకి వామిటింగ్ ఇలాంటివి వస్తే ఈ ప్యాకెట్ మొత్తం నింపేయచ్చు మనం. సో దానికోసం పెట్టేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ మెనూ. సో మనకి టైంపాస్ కోసం చదువుకోవడానికి ఒక మ్యాగజైన్ పెట్టారనమాట. బట్ ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ పెట్టారు. బ్యూటిఫుల్ నైట్. మేము గోవా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. అందరం వెళ్ళిపోతున్నారు కూడా. బయటకు వచ్చేసాం. ఇంకా వచ్చేసినాం, బయటకు వచ్చేసాం. ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా
అలా పైకి వెళ్తున్నప్పుడు కొంచెం ఫీల్ ఉందన్నమాట. నాకు భయం అవుతుందిరా. బట్ పైకి వెళ్ళిపోయి ఇంకా పైన రన్ అవుతున్నప్పుడు ఇట్స్ లైక్ నార్మల్, మన ఏదో బస్ జర్నీ చేసిన ఫీలింగే ఉంది. ల్యాండింగ్ అప్పుడు కూడా అంత ఏం అనిపించలేదు, బట్ ఇట్స్ గుడ్. ఫస్ట్ టైం ఫ్లైట్ బాగుంది, చాలా ఫాస్ట్గా వచ్చేసాం. ఆ పైన నుంచి చూస్తున్నప్పుడు వ్యూ అంతా బ్యూటిఫుల్, అసలు కింద లైట్స్ లాగా వచ్చేసి మొత్తం సిటీ, విలేజెస్ అవన్నీ బ్యూటిఫుల్ ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. సో ఇప్పుడు 10 o'clock అవుతుంది. సో టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాము. అలానే మేము వెళ్ళి యాక్చువల్గా మా డెలిగేట్ పాసెస్ తీసుకోవాలి. ఓకే, యాక్చువల్గా మాకు గోవా ఇఫీ నుండి వాళ్ళు హోటల్స్ ప్రొవైడ్ చేశారనమాట స్టే. సో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలి, ఇక్కడ ఈ హోటల్ వెకేట్ చేసేసి. సో హాయ్ గాయ్స్. సరే సరే ఓకే. గోవా స్టోర్స్, బుక్ స్టోర్స్. సో మేము ఇప్పుడు తినడానికి బాంబే శివసాగర్కి వచ్చాము. సాంబార్ ఇడ్లీ. వచ్చేసింది, వాళ్ళు ఆన్ ద స్పాట్ ప్రింట్ చేసి ఇచ్చారనమాట. మన నేమ్ చెప్పేస్తే ఈ ఐడి కార్డ్ తీసుకెళ్తే మనకి ఏ కాలేజ్లో అడ్మిషన్ రెడీ. ఇఫీ గోవా యాప్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసిన మూవీస్ దీని నుండి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. జస్ట్ టికెట్స్ ఏమి ఉండవు. డెలిగేట్స్, ఫేమస్ సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ గారిని మీట్ అవ్వబోతున్నాము. మా ఇన్స్టిట్యూట్ డీన్ ఎంవి రఘు సార్ సంతోష్ శివన్ గారితో ఒక మీట్ ఏదో ఉంది. సో మీరు కూడా రావచ్చు అని చెప్పారు మాకు. ఆర్ యూ ఎక్సైటెడ్ టు సీ సంతోష్ శివన్ గారు? ఎందుకు వచ్చా అడిగేతాను అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా? నేనే కదా లాక్కొచ్చారు రే. Yes, I'm very excited. సో మేము మార్కస్ ప్యాలెస్ అనే ప్లేస్కి వచ్చాము. యాక్చువల్గా గోవా ఇఫీ ఫిల్మ్ ఫెస్టివల్ సగం ఇక్కడే అవుతుంది. స్క్రీనింగ్ అండ్ సమ్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. యాక్చువల్గా నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, నా పక్కనే ఉన్నారనమాట ఆయన. మా సార్ పిలిచిన ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, బట్ నా పక్కన నడుస్తున్నారు ఆయన. చూస్తే సంతోష్ శివన్ గారు. ఫైనల్లీ పిక్చర్ దిగానమాట. సార్ వన్ పిక్చర్. సూపర్ హ్యాపీ. మన ఫేవరెట్ సినిమాటోగ్రఫర్తో ఫోటో దిగితే ఎలా ఉంటుందో అలా సూపర్ హ్యాపీ. బీచ్కి వచ్చాము. సన్సెట్ అయిపోయింది ఇందాకే, వచ్చే ముందే సన్సెట్ అయిపోయింది. ఈ వ్యూ అసలు అదే ఉంది. చిన్నగా లైట్గా వామ్ టోన్స్ ఉన్నాయి. అక్కడ చిన్న పడవలు వెళ్తున్నాయి, బోట్స్. బాగుంది యాక్చువల్గా. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత బీచ్కి వచ్చాను. బాగుంది, హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఏమో బీచ్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తాను నాకు, వాటర్లో అలా తిరుగుతూ కదా. హలో మామాస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నార్త్ గోవా శాండిల్వుడ్ రిసార్ట్. సో మాకు గోవా ఇఫీ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు మాకు గోవా సో ఇవాళ గోవా ఇఫీ ఫిల్మ్ ఫెస్టివల్ డే 1లో ఏమేమి చేయబోతున్నాం అవన్నీ ఈ వీడియోలో చూడండి మీరు. యాక్చువల్గా మేము నిన్న కొంచెం అదంతా తిరిగేసి డెలిగేట్ పాసెస్ అంటే ఐడి కార్డ్స్ అవన్నీ తీసుకొని, సో ఇవాళ ఒకటే మూవీ స్క్రీనింగ్ ఉంది, ఆ మూవీ చూద్దాం. ఓకే చలో మరి స్టార్టెడ్ టు ఇఫీ. ఆహా భలే ఉంది బ్యాక్ లైట్. ఇప్పుడు ఏం బన్? Hard one. Goan one. అరే ఏంద్రా ఇది? గోవాన్ స్వీట్ బన్. క్రేజీ ఉంది టేస్ట్.
మీరు తినండి, మేమే కాదు. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు అండ్ ఇంకా చాలామంది రావాల్సింది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కి బెటర్ మ్యాన్ అనే మూవీ ఉంది. సో దానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము, దానికి వెళ్తాము. సో అప్పటి వరకు ఇంకా కొంచెం తిరగడం చూడడం. ఇక్కడ నా కోసం రెడ్ కార్పెట్ వేశారు. ఎలా ఉంది మూవీ? బెటర్ మ్యాన్. సినిమా పేరు బెటర్ మ్యాన్ అని కాకుండా మంకీ మ్యాన్ అని పెట్టింటే బాగుంది. Crazy experience. ఎనీ హైలైట్స్? Editing. Super. మ్యాచ్ కట్స్, Super. మ్యూజిక్, Super. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. అసలు అమేజింగ్ మ్యాచ్ కట్స్ అండ్ ట్రాన్సిషన్స్, ఎడిటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండింది. అండ్ అవన్నిటికంటే కూడా నాకు స్టోరీ టెల్లింగ్ చాలా నచ్చింది. భలే చెప్పిండు అసలు. అసలు మెయిన్ థీమే అది. అంటే చెప్పే స్టోరీని బోరింగ్గా కాకుండా ఇట్లా గ్రిప్పింగ్, ఎంగేజింగ్గా, ఒక సెకండ్ కూడా నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వవు ఎక్కడ, అంత గ్రిప్ తోటి చెప్పిండు అసలు. మామూలు చెప్పలేదు. ఇవాళకి మూవీస్ ఇంకేం లేవు, ఇది ఒకటే మూవీ ఉంది ఓపెనింగ్ మూవీ కింద. అందరికి ఇది ఒకటే మూవీ, ఇదే 2-3 షోస్ అలా ఉంది. సో రేపటి నుంచి ఇంకా నాన్ స్టాప్ మూవీస్ మనకి. ఒక ఫాలోవర్ అంట, పేజ్ ఫాలోవర్, ఇంతకుముందు ఇన్స్టాలో చూసాడంట, హాయ్ చెప్పాడు దగ్గరికి వచ్చి. మరి ఇవాళనే మార్కెటింగ్ అయ్యి IFFIకి వచ్చాం. సో లాస్ట్ ఇయర్ మేము గోవా ఇఫీకి వచ్చిన ట్రిప్ బ్లాగ్ చూసి మనోడు కొంచెం ఫెమిలియారిటీ వచ్చింది. ఓకే, సూపర్ అసలు. మా బ్లాగ్ దానికి వ్యూస్ చూస్తే ఒక 300 ఉంటాయి. దానిలో నాది ఒకటి. ఇంకొక పర్సన్ కలిసిండు, ఆయన కలిసినప్పుడు బ్రో గోవాలో ఒక వీడియో పెట్టారు కదా, ఆయన కూడా చెప్పిన అన్నట్టు. సో ఇవాళ డే 2 ఇఫీ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ డే 2. సో ఇవాళ 4 మూవీస్ ఉన్నాయి. 11:45కి ఉంది ఫస్ట్ మూవీ ఏంటి మనది? ఆఫ్టర్నూన్ ఆఫ్ సాలిట్యూడ్. కొంచెం డిస్టర్బింగ్గా, కొంచెం ఆ విజువల్స్ అన్నీ డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఇలా ఉంది. డాక్యుమెంటరీ బాగుంది. ఓ జూకే వెళ్ళలేని మనిషిని తీసుకొచ్చి 4 ఎద్దుల్ని చంపాడయ్యా నా కళ్ళ ముందు. ఎవరికి చెప్పుకోమంటున్నాను. Click on profile and go to your account. Yes, well done. Really good memory. What can I Thank you. Yeah, this one. Sipper? Yeah, sipper. So, and here is 10% off on ice cream. It's right around the corner. You can give Thank you so much. Most welcome. మనకి రెండు వచ్చాయన్నమాట. ఒకటి సిప్పర్, ఇంకొకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, అండ్ నెట్ఫ్లిక్స్ స్టిక్కర్స్ అండ్ నెట్ఫ్లిక్స్ బ్యాడ్జ్. Cameraman do the lighting. Other people will do their thing, song, everything. Director only a start cut. But once I started as a film director, I'm shivering first day. Slowly. So I enjoyed it, of course. This cinema is a magic. Correct. ఒక ప్యానల్ డిస్కషన్ ఉంది, నిత్యం అని ఉంది. క్యారెక్టర్స్ అండ్ యాక్టర్ అనే సెషన్ ప్యానల్ డిస్కషన్కి వెళ్తున్నాము.
girl with the leg not working from waist below. But there was a scene towards the end where she sees him in the climax, and from the wheelchair she has to just get down and just go. So they said new. సౌండ్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మంచి స్లో బర్న్ సినిమా అంటారు కదా, స్లో బర్న్ సినిమా. ల్యాండ్స్కేప్ షాట్స్ అయితే ఆ బిల్డింగ్స్ అవన్నీ దాంట్లో ఐసోలేషన్ని కొంచెం నెగిటివ్ ఫ్రేమ్లో పెట్టుకొచ్చి నాకు బాగా నచ్చింది. ఆమె అక్కడ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది, అప్పుడు ఎంటీ ఉంటుంది ఫ్రేమ్ అంతా. అలాంటి షాట్స్ అన్నీ బాగున్నాయి. సో సెకండ్ మూవీ, ఇవాళ చూసిన సెకండ్ మూవీ బాగా నచ్చింది. ఇంకొక మూవీ ఉంది, ఆ మూవీకి వెళ్తామో లేదో తెలియదు, ఎందుకంటే ఇప్పటికే ఫుల్గా కళ్ళు మాడుతున్నాయి, నిద్రపోవాలి ఫస్ట్. ఇంకా అది నైట్ ఉంది, 10:45 ఉంది, అప్పుడు వెళ్తామో లేదో చూద్దాం. సామ్రాట్ అశోక్ థియేటర్కి వచ్చాము. ఎందుకు ఫాలింగ్ స్క్రీన్ మూవీ ఇక్కడ స్క్రీన్ అవుతుంది. యాక్చువల్గా కొంచెం లేట్ వెళ్ళాము, బట్ బాగుంది డాక్యుమెంటరీ, చాలా బాగుంది. బాగా ఏమంటారు, డెప్త్లో తీసినారు వాళ్ళు. డే టు డే లైఫ్ మొత్తం ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అంటే మనకు వాళ్ళని క్లియర్గా వాళ్ళ లైవ్లీహుడ్ అర్థం చేసుకున్నారు. మధ్యలో చూసినావా వాడు కెమెరామ్యాన్ కూడా నిల్చున్నాడు. నీకు అంత దమ్ముందా నిజంగా ఇది పోస్ట్ చేయడానికి? తినేస్తున్నాం. యాక్చువల్లీ ఇది మాకు కాదనుకుంటా, బట్ అక్కడ ఫుడ్ అంతా ఉంటే మేము ఐడి కార్డ్స్ వేసుకొని వెళ్ళి తెచ్చుకున్నాము, తింటున్నాము. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద థీవ్స్ థింగ్స్. యూఆర్ అ థీవ్, బట్ థ్యాంక్స్. వచ్చేస్తాం దగ్గరకు వచ్చేస్తాం. ఇంకా వే టు ఫిలిం బజార్. బ్యాగ్ తీసుకున్నాం మనం. ఫిలిం బజార్ అంతా తిరిగేసి మళ్ళీ ఐనాక్స్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఒక మూవీ ఉంది, సమ్ కల్చరల్ యాక్టివిటీ ఏదో చేస్తున్నారు ఇఫీ నుంచి. సో దానికోసం రోడ్స్ అన్నీ బ్లాక్ ఉన్నాయి, చాలా లేట్ అయిపోతుంది, ఫాస్ట్ వెళ్ళిపోతుంది. आजकल की दुनिया में ऐसा ही हो रहा है ना. सच में इतनी अच्छी बनी है पिक्चर, आज मेरा दिन बहुत अच्छा था. సో ఇప్పుడే మూవీ అయిపోయింది, అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. ఈ మూవీలో సానియా మల్హోత్రా మెయిన్ లీడ్, తను డైరెక్టర్, ఆ మూవీ టీం వాళ్ళు కూడా వచ్చారు. హంటర్స్ అంది వైట్ ఫీల్డ్ ఇప్పుడే అయిపోయింది, బాగుంది. హంటర్స్ హంట్ అయితే ఎలా ఉంటుందని
ఒక డిఫరెంట్ ఫీలింగ్లో ఉంది. బాగుంది ఓవరాల్గా మూవీ అయితే. లాస్ట్లో ఎండింగ్ చాలా బాగుంది. ఓకే సినిమా చూస్తే ఇంకో స్టోరీ రాశారు ChatGPT చెప్పు. రాశారు అది అభిజిత్ ఎందుకు ఓకే వాట్ అబౌట్ యూ? లైక్ ఏం నచ్చింది? బేసిక్గా ట్రీ ఇట్లా సంథింగ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. technically good, but story wise it's not very. బట్ ఒక నేచర్లో జరిగే ఒక చిన్న థింగ్ని ఒక థ్రిల్లర్గా చూపించడం కానీ చాలా డిఫరెంట్ ఉంది. థ్రిల్లింగ్, ఆ సౌండ్స్, ఆ కట్స్ డిఫరెంట్. ఎట్లా అంటే బిర్యానీ తింటున్నాం గోవాలో. చిక్కా బిర్యానీ చూస్తుంటాను నోరు ఊరిపోతుంది. కొమ్మేద్దాం ఇంకా. ఎలా ఉంది బిర్యానీ? మూవీ ఇప్పుడే అయిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. హర్రర్లో ఇది ఒక కైండ్ ఆఫ్ మూవీ. కట్స్, ఆ స్టోరీ, నెరేటివ్ అంతా బాగుంది. ఎండింగ్ కొంచెం అంత అనిపించలేదు. అంటే అంత క్లియర్గా మనకి ఎండింగ్ అంత ఇవ్వలేదు. బట్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్, బాగా అనిపించింది. సో ఎలా అనిపించింది మూవీ? 1 నైస్. యూ గుడ్ నైస్. స్లో బర్న్ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. పార్టీ క్లాసెస్ వచ్చేసినాం. ఏడికి వచ్చేసినాం. అగ్వాడా ఫోటో ఏదోటి